హలో ఆల్ నమస్తే. నేను మీ శరత్ కామరాజు. ఒక మంచి టాపిక్‌తో వచ్చాను. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఎవరికంటే ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే వాళ్ళకి, ఫ్రెషర్స్‌కి. ఇది నాకు జరిగిన సంఘటనలు అవన్నీ తీసుకొని మీకు నేనొక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి లేవు అనుకుంటే ఇప్పుడు ప్రతివాడు పుట్టుకతోనే ఇంగ్లీష్ వచ్చి పుట్టడు గదా! ఇంగ్లీష్ కంప్లీట్‌గా మాట్లాడుతూ అలా ఉండరు గదా! కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియా బేస్డ్ ఆ స్కూల్స్, కాలేజెస్‌లో కూడా అంత కమ్యూనికేషన్ స్కిల్స్‌కి అంత స్కోప్ ఉండదు. వాళ్ళే తెలుగులో మాట్లాడుతుంటారు టీచర్స్, లెక్చరర్స్. అది ఎప్పటికి తప్పు పట్టేదని కాదు. బట్ సబ్జెక్ట్ అయితే ఇస్తారు గదా! సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ ఇస్తుంది కదా! అది మీరు గమనించాలి. ఫ్రెషర్స్ ముఖ్యంగా ఎవరికైతే ఇప్పుడు మేము తెలుగులో మాట్లాడుతున్నాం. మనమంతా తెలుగు అలవాటైపోయి ఇంగ్లీష్ సడెన్‌గా మాట్లాడలేకపోయి ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మాట్లాడాలి అనుకోని భయపడి, తడబడి మాట్లాడి ఫెయిల్ అవుతుంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మనకు తెలుసు. నేను కర్ణాటక, బెంగుళూరులో ఉంటాను. ఈ బెంగుళూరులో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అంటే మనకి హైదరాబాద్ ఒకటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్‌కెళ్తారు. వేరే పల్లెల్లో. ఇక్కడ కర్ణాటక, బెంగుళూరు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం నుంచి వస్తారు. కడప నుంచి కొంతమంది వచ్చి బెంగుళూరులో ఉద్యోగం కావాలనుకుంటారు. ఇంకా కర్ణాటక చుట్టుపక్కల వాళ్ళు కూడా బెంగుళూరుకొచ్చి కర్ణాటక చుట్టుపక్కల అదంతా వచ్చి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. మార్ట్‌గేజ్ ఇండస్ట్రీ అంటే ఆపరేషన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది. మీరు చదువుకునే దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్, బీఎస్సీ వాటెవర్ ఇట్ ఈస్ గ్రాడ్యుయేషనా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా, ఇంజినీరింగ్ చేశారా, వాటెవర్ ఇట్ ఈస్ మీ స్ట్రీమ్ ఏదైనా కూడా మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఒకటే. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంది కదా! దాన్ని మీరు బాగా బ్రెయిన్‌లో పెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే. ప్రతి కంపెనీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని చూస్తుంది. అలా అని ప్రతి కంపెనీలో వాళ్ళు ఇన్ డెప్త్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ నాలెడ్జ్ చూడడు. అంటే గ్రామటికల్‌గా వీడు కరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు, పూర్తి సెంటెన్స్ చూస్తున్నాడని కాదు. అట్‌లీస్ట్ గివ్ ఎ ట్రై. వాళ్ళేమంటున్నారంటే ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. మీరు కొంత ట్రై చేసినా చాలు. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. అంతే తప్ప మీరు విపరీతంగా తడబడిపోయి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు లేవు గదా! ఎలా అని. చాలా ఇంటర్వ్యూలకెళ్ళానండి నేను గూడా. నాతో పాటు చాలామందొచ్చారు. కొన్ని ఇంటర్వ్యూస్‌కి ఫెయిల్ అయ్యాను. కొన్ని ఇంటర్వ్యూస్ చాలా వరకు సక్సెస్ అయ్యాను. ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా అదంతా ఎక్స్‌పీరియన్స్ కింద తీసుకొని ఏది జాబ్ సెర్చ్ దాంట్లో ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. తర్వాత జాబులు తెచ్చుకున్న వాళ్ళు కూడా నిదానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కంపెనీకెళ్తారు, పెద్ద ఆర్గనైజేషన్‌కెళ్తారు. అక్కడ ఆటోమేటిక్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని మాత్రం తగ్గించుకోవద్దండి. ఒరేయ్! నేను సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేను, నాకంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. అందులో నేను కర్ణాటక, బెంగుళూరుకొస్తున్నాను గదా! ఇక్కడికంతా పాష్ కల్చరు. ఈ పాష్ కల్చర్‌లో వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూయర్ అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తారనుకోద్దండి. మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా పెట్టుకొని కాన్ఫిడెంట్‌గా కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు యూజ్ చేయగలిగితే, చెప్పగలిగితే, మాట్లాడగలిగితే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఇస్తారండి. ఎందుకంటే హెచ్ఆర్‌లు మరీ దుర్మార్గులు గాదు. వాళ్ళు ఎవరికి ఆపర్చునిటీస్ ఇవ్వరో తెలుసా? ఎవరైతే కాన్ఫిడెంట్ లెవెల్స్ లేక తడబడుతూ అనుకుంటూ తడబడే వాళ్ళకి వాళ్ళేం జేస్తారంటే, ఓకే. ప్లీజ్, థాంక్స్ అని చెప్పేస్తారు. అలా కాకుండా మీకొచ్చిన ఇంగ్లీష్‌లోనే కాన్ఫిడెంట్‌గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పమన్నా ఏదైనా సరే మీరు కరెక్ట్‌గా చెప్పగలిగితే మీకు ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అలా చెప్పినా కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక మాకు నచ్చలేదు మిమ్మల్ని ఎళ్ళిపోమని చెప్పినా అదొక ఎక్స్‌పీరియన్స్ గదా! అక్కడ వాళ్ళు అడిగే క్వెషన్స్ మీరు ఎలా ఆన్సర్ చేశారో, ఆ ఆన్సర్స్‌ని వాళ్ళు ఎలా తీసుకున్నారో, ఆ ఆన్సర్స్ సరిగ్గా చేయలేదా ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఇంటికొచ్చి రాసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూలో అవి ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అంటే అవి చెప్పడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ప్లీజ్ ముఖ్యంగా గమనించండి ఫ్రెషర్స్ అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అనుకునే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాన్ఫిడెంట్‌గా వెళ్ళండి ఇంటర్వ్యూకి. మీకు తెలిసింది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని అక్కడ వాళ్ళకి తెలియజేయండి. అలా అని మీ రీజనల్ లాంగ్వేజ్‌లో చెప్పాలని కాదు నేను చెప్పేది. ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేషన్స్ వాడుతూనే కొంత ట్రై చేశారంటే మీకు జాబ్ కంపల్సరీ వస్తుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. ఏంట్రా వీడు చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు అని అనుకోవచ్చు. అది కాదండి ఇక్కడ. ఎందుకంటే అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. నాకు చాలామంది హెచ్ఆర్‌లు చెప్పారు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నారు. కాన్ఫిడెంట్‌గా నేను వాళ్ళకి చెప్పిన విధానం నచ్చిందని చాలా ఇంటర్వ్యూస్‌లో నాకు నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ చేశారు. కొన్ని కంపెనీస్‌లో నన్ను తీసుకున్నారు కూడా. బేసిక్‌గా ఏదైనా సరే కాన్ఫిడెంట్‌గా మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అంతగానే పెంచుకోవాలి. టెక్నికలా, నాన్ టెక్నికలా ఏదైనా సరే. అవన్నీ చూసుకొని నేను చెప్పిన ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకొని మీరు చెప్పగలిగితే 100%లో అట్‌లీస్ట్ 70% మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను.
అవాయిడ్ చేయొద్దండి నేను చెప్పిన పదాలని. మీకు నిజంగానే ఈ వీడియో నచ్చితే మీరు కమెంట్ సెక్షన్‌లో పంచుకోండి. నిజమే అయ్యా నువ్వు చెప్పింది అని చెప్పాలనుకున్నారా? లేదా నువ్వు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, లేదు మీకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా? కరెక్ట్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ చేసినా కూడా మీరేదైనా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా? ఇలాంటి ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్‌లో పంచుకోండి. బట్ కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని మాత్రం తగ్గించుకోవద్దండి. మనకి నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అంతే. నీకంటే తోపెవరు లేరికరా అని చెప్పేసి మన పూరి జగన్నాథ్ చెప్తారు కదా! నిజమే. మనం అన్నిట్లో టాప్ అనుకునే ఫీలింగ్ ఉంటే అప్పుడే ఏదైనా సాధించగలం. థాంక్ యూ.